హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి అని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్గా ఉండాలి అని అంటే ఏమేమి ఎసెన్షియల్స్ ఎలిమెంట్స్ ఉండాలి అని మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ టాపిక్ నౌ. ఓకే, సో ఫస్ట్ ఎసెన్షియల్స్ తెలుసుకునే కన్నా ముందు కూడా మనము మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అని అంటే ఏమని డిస్కస్ చేసాం మనము. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కూడా ఒక కాంట్రాక్టే, కానీ ఎందుకు ఆ కాంట్రాక్ట్ చేసుకుంటారు అని డిస్కస్ చేసామనంటే, లైక్ గూడ్స్లో ఉన్న ప్రాపర్టీ అంటే ఓనర్షిప్ని సెల్లరు బయర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే అది కూడా కాంట్రాక్ట్ ఆఫ్ సేలే. లేకపోతే నేను తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తా ఈ గూడ్స్లో ఉన్న ఓనర్షిప్ అంటే ప్రాపర్టీని నేను తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తా బయర్కి అని చెప్తే ఒక కాంట్రాక్ట్ చేసుకున్నా కూడా అది కూడా కాంట్రాక్ట్ ఆఫ్ సేలే అని మనం డిస్కస్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్ ఉండాలంటే ఏమేమి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలో చూద్దాం. సో ఫస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి a valid contract. A contract of sale must satisfy all the essential elements of a valid contract mentioned in the Indian Contract Act 1872. The essentials are valid offer and acceptance, intention to create legal relationship, free consent of the parties, lawful consideration, capacity of the parties, lawful objective, etc. సో ఈ ఫస్ట్ ఎసెన్షియల్ ఏం చెప్తుంది అని అంటే, ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవ్వాలి అని అంటే మనకు ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఈ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది సాటిస్ఫై చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో లైక్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కూడా ఒక కాంట్రాక్ట్ అని మనం డిస్కస్ చేసాము. సో అందులో లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, లాఫుల్ ఆఫర్ ఉండాలి, లాఫుల్ యాక్సెప్టెన్స్ ఉండాలి అండ్ లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. సో అట్లా అనమాట. సో ఇట్లుంటే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఎసెన్షియల్. అండ్ సెకండ్ ఎసెన్షియల్ వచ్చేసి టూ పార్టీస్. సో టూ పార్టీస్, there must be two parties in a contract of sale as one cannot make contract with oneself. సో ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే టూ పార్టీస్ ఉండాలి అనమాట. సో ఎందుకు అని అంటే ఇప్పుడు నాతో నేనే కాంట్రాక్ట్ చేసుకోలేను కదా, వేరే వాళ్ళతోనే కాంట్రాక్ట్ చేసుకోవాలి. సో అట్లా వన్ కెనాట్ మేక్ కాంట్రాక్ట్ విత్ వన్ సెల్ఫ్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్ హ్యాస్ టు టేక్ ప్లేస్ బట్ నాట్ సెల్లర్ టు సెల్లర్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి టూ పార్టీస్ ఎందుకు కావాలి అని అంటే, లైక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అనేది సెల్లర్ నుంచి బయర్కి వెళ్ళాలి కానీ సెల్లర్ నుంచి సెల్లర్కి వెళ్ళడానికి ఉండదు కదా. సో ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సెల్లర్కే మళ్ళీ గూడ్స్ని అమ్ముకోవడానికి ఉండదు. సో ద పార్టీస్ సెల్లర్ అండ్ బయర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బయర్ సెల్లర్ అనే టూ పార్టీస్ ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో వన్ పర్సన్ కెనాట్ బీ బోత్ పర్చేసర్ అండ్ సెల్లర్ అని మనం చెప్పాం కదా, టూ పార్టీస్ ఉండాలని చెప్పాం. కానీ కొన్ని కేసెస్లో సెల్లరు తన గూడ్స్ని తనకే అమ్ముకోవచ్చు అనమాట. సో ఒక్క పర్సనే సెల్లర్ ఉండొచ్చు, మళ్ళీ అతనే పర్చేస్ చేయొచ్చు అనమాట గూడ్స్ని. ఆ కేసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఎక్సెప్షన్స్ టు ద రూల్ దట్ సేమ్ పర్సన్ కెనాట్ బీ బోత్ పర్చేసర్ అండ్ అ సెల్లర్. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎక్సెప్షన్ వచ్చేసి వేర్ అ పర్సన్స్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిక్రీ he may himself buy them. సో ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, ఒక పర్సన్ గూడ్స్ డిక్రీని ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగా అమ్ముతున్నప్పుడు అతను ఆ గూడ్స్ని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ త్రూ అర్థం చేసుకుందాము. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి 50,000 రూపీస్ అప్పు ఇచ్చాడనమాట. కానీ బి పే చేయట్లేదు ఎంత అడిగినా కానీ. ఇంకా ఏం చేసిండు, కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసిండు. ఓకే, కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసిండు. అప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఏకి ఫేవర్లో ఇచ్చింది అనమాట.
అంటే ఏకి బి నుంచి 50,000 రూపీస్ రావాలి అని చెప్పేసి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా బి మనీ పే చేయకపోతే కోర్టు ఏం చేస్తుంది అని అంటే బి దగ్గర ఏమైనా గూడ్స్ ఉంటే వాటిని అమ్మి ఏకి రావాల్సిన 50,000ని ఇప్పిస్తుంది అనమాట. ఓకే. సో ఈ జడ్జ్మెంట్ పాస్ చేసినప్పుడు బి ఏకి మనీ పే చేయాలన్నప్పుడు బి దగ్గర మనీ లేవు కాబట్టి అతను పే చేయలేదు. కానీ ఇతని గూడ్స్ని ఆ డిగ్రీకి అటాచ్ చేస్తూ ఆ జడ్జ్మెంట్కి అటాచ్ చేస్తూ ఆ గూడ్స్ని అమ్ముతున్నప్పుడు బీకి మనీ వచ్చినాయి అనుకుందాం, ఎక్కడి నుంచో మనీ వచ్చినాయి. సో అప్పుడు అతని గూడ్స్ని అతనే ఆ 50,000 ఇచ్చేసి ఏ దగ్గర నుంచి ఆ గూడ్స్ని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ బిఏ పర్చేసర్ అండ్ అతని గూడ్స్ని అమ్ముతున్నారు కాబట్టి అతనే సెల్లర్ అయ్యిండు. కాబట్టి ఇది ఒక ఎక్సెప్షన్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఎక్సెప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎక్సెప్షన్, పార్ట్ ఓనర్ కెన్ సెల్ హిస్ షేర్ టు అదర్ పార్ట్ ఓనర్ సో యాజ్ టు మేక్ ద అదర్ పార్ట్ ఓనర్ ద సోల్ ఓనర్ ఆఫ్ ద గూడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ కొన్ని గూడ్స్ని కలెక్టివ్గా కొనుక్కున్నారు అనమాట. ఇద్దరు కంబైన్డ్గా కొనుక్కున్నారు ఆ గూడ్స్ని కాబట్టి ఇద్దరు ఓనర్స్ అనుకుందాం. కానీ ఇప్పుడు ఏకి ఆ గూడ్స్ ఇష్టం లేదు, అందులో ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం. సో అప్పుడు ఏ ఆ గూడ్స్ని బీకి అమ్మేయచ్చు అనమాట. సో కానీ ఇక్కడ సేమ్ పర్సన్ ఎట్లా పర్చేసర్ అండ్ సెల్లర్ అవుతున్నారు అని అంటే ఇక్కడ ఏ గూడ్స్ని బీకి అమ్ముతున్నాడు అనమాట. సో ఇప్పటివరకు అతను పార్ట్ ఓనర్ లాగానే ఉన్నాడు బి. ఇప్పుడు ఇంకా ఏ వెళ్ళిపోతే ఇతనే కదా హోల్ ఓనర్ అవుతాడు. సో అన్నప్పుడు ఇక్కడ బి గూడ్సే అవి, ఏ గూడ్స్ బి గూడ్స్ అన్నప్పుడు బి కూడా ఓనరే కదా. అంటే ఇప్పుడు ఏ అమ్మితే అతని గూడ్స్ అతనికే అమ్ముతున్నట్టు కదా, బి గూడ్స్ని బీకే అమ్ముతున్నట్టు కదా. సో అందుకని కాకపోతే పార్ట్ షేర్ అతనికి వస్తుంది కాబట్టి సో ఇది మనము లైక్ వ్యాలిడ్ సేల్ లాగానే కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ఎక్సెప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే పానీ సెల్స్ గూడ్స్ placed with him on non-payment of bill money, the pawnee may himself buy such goods. సో పానీ అంటే లైక్ ఇప్పుడు మనము ఎవరి దగ్గరనైతే కొన్ని గూడ్స్ని పెట్టి అంటే సెక్యూరిటీ లాగా మన గూడ్స్ని పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వాళ్ళని మనము పానీ అంటాం అనమాట. సో మనం మన గూడ్స్ని ప్లెడ్జ్ చేస్తున్నాం అంటే అక్కడ సెక్యూరిటీ లాగా పెడుతున్నాం కాబట్టి మనము పానర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము పే చేయలేదు అనుకోండి, గూడ్స్ని మనీని పే చేయలేదు అనుకుందాం. ఓకే, మనీ పే చేయలేదు అన్నప్పుడు ఎవరి దగ్గర అయితే మనం గూడ్స్ని ప్లెడ్జ్ చేసామో వాళ్ళు పానీ. సో అతను ఏం చేయొచ్చు అంటే మనం మనీ పే చేస్తలేం కాబట్టి సో ఆ గూడ్స్ని అమ్ముకోవచ్చు అనమాట. సో ఆ అమ్ముకునే ప్రాసెస్లో మనకి మనీ వచ్చినాయి పే చేయడం కోసం అన్నప్పుడు మనము ఆ పానీ మన గూడ్స్ని అమ్ముతున్నప్పుడు మనం అతనికి మనీ పే చేసి ఆ గూడ్స్ని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మన గూడ్స్ని మనమే కొనుక్కుంటున్నాం కాబట్టి ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ ఎక్సెప్షన్. ఫోర్త్ ఎక్సెప్షన్ వచ్చేసి ఆ పార్ట్నర్ మే ఆల్సో బై ద గూడ్స్ ఫ్రమ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ విచ్ హీ ఈజ్ ఎ పార్ట్నర్ అండ్ వైస్ వర్సా. సో మనము పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్ వేరు వేరు కాదు అని డిస్కస్ చేసాం కదా. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏవైనా గూడ్స్ అమ్ముతున్నప్పుడు ఇద్దరు ఓనర్సే, వాళ్ళకి వాళ్ళే అమ్ముకున్నట్టు కదా, కొనుక్కుంటే వాళ్ళ గూడ్స్ వాళ్ళే కొనుక్కున్నట్టు కదా. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి పార్ట్నర్ గూడ్స్ కొనుక్కుంటున్నప్పుడు అతని గూడ్స్ అతనే కొనుక్కుంటున్నట్టు. ఓకే, అతనికి అతనే గూడ్స్ అమ్ముకుంటున్నట్టు. అండ్ పార్ట్నర్ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ ఫర్మ్ కొనుక్కుంటే వాళ్ళ గూడ్స్ వాళ్ళే కొనుక్కుంటున్నట్టు. సో అట్లా అనమాట, వాళ్ళకి వాళ్ళే గూడ్స్ అమ్ముకుంటున్నట్టు. సో అందుకనే ఇక్కడ పర్చేసర్ ఒకరే అవుతున్నారు, సెల్లర్ ఒకరే అవుతున్నారు కాబట్టి సో ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ ఎక్సెప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఎక్సెప్షన్. ఇన్ కేస్ దెర్ ఈజ్ అ సేల్ బై ఆప్షన్ ద సెల్లర్ మే రిజర్వ్ రైట్ ఆఫ్ మేకింగ్ ఎ బిడ్ ఎట్ ద ఆప్షన్ అండ్ మే డస్ పర్చేస్ హిస్ ఓన్ గూడ్స్. సో ఇప్పుడు ఆప్షన్ సేల్ అవుతుంది అనుకుందాం. కొన్ని ఆప్షన్ సేల్స్లో ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే బిడ్ చేస్తున్నారో, ఎవరైతే ఆప్షన్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ గూడ్స్ని ఆప్షన్లో పెట్టారో వాళ్ళు కూడా ఆప్షన్లో బిడ్ చేయనీకి అంటే పార్టిసిపేట్ చేయనీకి ఉంటుంది. సో అన్నప్పుడు అట్లా ఒక రైట్ని రిజర్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క గూడ్స్కి బిడ్ చేసి కొనుక్కోవచ్చు. సో అన్నప్పుడు ఇక్కడ వాళ్ళ గూడ్స్ని వాళ్ళే కొనుక్కుంటున్నారు కదా. సో అందుకనే ఇది కూడా ఒక ఎక్సెప్షన్ అయిందన్నమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ఎసెన్షియల్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎసెన్షియల్ వచ్చేసి అగ్రిమెంట్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. సో మనం ఇక్కడ ఓనర్షిప్ ప్లేస్లో ప్రాపర్టీ అని కూడా యూస్ చేయొచ్చు. ఓకే,
సో టు మేక్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ దేర్ షుడ్ బి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆర్ అగ్రిమెంట్ టు ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్. ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఆ కాంట్రాక్ట్లో ఏమని ఉండాలి అని అంటే లైక్ ఈ గూడ్స్ పైన ఓనర్షిప్ని నేను బయర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్తూ అగ్రి చేస్తూ ఒక అగ్రిమెంట్ ఉండాలి కాంట్రాక్ట్లో. అండ్ తర్వాతకి లేదా ఇప్పుడు కాకుండా నేను తర్వాత ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తాను కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాతకి అని చెప్తూ ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ తర్వాతకి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లోకి ఎంటర్ అవుతే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఓనర్షిప్ ఫ్రమ్ ద సెల్లర్ టు బయర్ కెన్ బి డన్ విత్ ఆర్ వితౌట్ పొజిషన్ ఆఫ్ ఫిజికల్ గూడ్స్ బై ద బయర్. సో మనము ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం కోసము ఇమీడియట్గా గూడ్స్ని బయర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు. ఓకే. ఈ ఓనర్షిప్ అనేది మనము గూడ్స్ పొజిషన్ని బయర్కి ఇచ్చైనా చేయొచ్చు, ఇవ్వకుండా కూడా చేయొచ్చు. అక్కడ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ ఎసెన్షియల్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎసెన్షియల్ ఎలిమెంట్ వచ్చేసి గూడ్స్. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మస్ట్ బి గూడ్స్ ద ప్రాపర్టీ ఇన్ విచ్ ఈజ్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద బయర్ టు సెల్లర్. సో మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఏముండాలి, గూడ్స్ ఉండాలన్నమాట. సో గూడ్స్ పైన ఉన్న ఓనర్షిప్ని సెల్లర్ నుంచి బయర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెక్షన్ 2 ఆఫ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ఏమైనా డిఫైన్ చేసింది గూడ్స్ని అని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. అకార్డింగ్ టు ద సెక్షన్ 2 అండ్ subsection 7 goods means every kind of movable property other than actionable claims and money and includes stock, shares, growing crops, grass, trees and things attached to a forming part of land which are agreed to be severed it before sale or under contract of sale. సో గూడ్స్ అంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. మనం ఏ ఏ థింగ్స్ అయితే మూవ్ చేయగలుగుతామో అవన్నీ గూడ్స్ కిందికి వస్తాయి. అంటే ఇంకా ఈ గూడ్స్ మూవ్ చేయగలిగినా కానీ రెండు మాత్రం గూడ్స్ లాగా కన్సిడర్ చేయం. అవేంటి అని అంటే యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ. సో యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ కాకుండా ఇంకా వేరే ఏ మూవబుల్ ప్రాపర్టీ మూవబుల్ గూడ్స్ అయినా కూడా మనము గూడ్స్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. అండ్ ఈ మూవబుల్ గూడ్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే లైక్ గ్రాస్ అయినా అయి ఉండొచ్చు, గ్రోయింగ్ క్రాప్స్ అయినా అయి ఉండొచ్చు, షేర్స్ అయినా అయి ఉండొచ్చు, స్టాక్ అయినా అయి ఉండొచ్చు, ట్రీస్ అయినా అయి ఉండొచ్చు అండ్ థింగ్స్ అటాచ్ టు ద ల్యాండ్. సో ల్యాండ్కి అటాచ్ అయి ఉన్న ఏ థింగ్స్ అయినా అయి ఉండొచ్చు. అటాచ్ అయి ఉంటే ఎలా మరి మనం అమ్మగలుగుతాం, అది ఎలా మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది అని అంటే అవి సేల్ కన్నా ముందు సివియర్డ్ అంటే వాటిని కట్ చేసి మేము ఇస్తామని చెప్పేసి అగ్రి చేస్తూ ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ చేసుకుంటే అది కూడా మనకి వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది. ఓకే. సో మనీ ఎందుకు గూడ్స్ కావు అని అంటే సో మనం మనీ యూస్ చేసే కదా గూడ్స్ని కొనుక్కుంటాము అండ్ మనీ కోసమే కదా గూడ్స్ని అమ్ముతాం. సో మనీ అనేది లీగల్ టెండర్. సో అందుకని అది గూడ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్షనబుల్ క్లెయిమ్స్. యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి లైక్ బుక్ డెట్స్. సో మనము క్రెడిట్ పైన గూడ్స్ని అమ్మాము, మనకి ఇంకా మనీ రావాలి. సో అది కూడా ఒక యాక్షనబుల్ క్లెయిమే. సో ఇక్కడ ఏంటి మనం యాక్షనబుల్ క్లెయిమ్ని అమ్మలేము, వేరే వాళ్ళకి మనము అమ్మలేము, కానీ ట్రాన్స్ఫర్ మాత్రం చేయగలుగుతాం కానీ వాటిని మనం గూడ్స్ లాగా కన్సిడర్ చేయము. ఎందుకనంటే మనకి ఇది మనము ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 కింద ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అసైన్మెంట్ త్రూ మనము వాటిలో ఉన్న ఓనర్షిప్ని వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అంతే తప్పితే మనము ప్రైస్ తీసుకొని మనము వేరే వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి వాటిని మనము గూడ్స్ లాగా కన్సిడర్ చేయము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో వీటిని మనం ఏం చేయొచ్చు, ఎండోర్స్మెంట్ చేయొచ్చు, లేకపోతే డెలివరీ త్రూ వేరే వాళ్ళకి మనము వాటిని ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ మనం వీటిని గూడ్స్ లాగా కన్సిడర్ చేయము. ఎందుకంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో వీటి గురించి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి ఏది మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి వీటిని మనము గూడ్స్ లాగా కన్సిడర్ చేయము. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రామిసరీ నోట్ అనేది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే మనం ఎండోర్స్మెంట్ చేస్తాం కదా. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఇది మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881లో డిఫైన్ చేశారు. కానీ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వీటి గురించి ఏమి కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ యొక్క యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీని మనం గూడ్స్ లాగా కన్సిడర్ చేయము. అండ్ సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే లైక్ ల్యాండ్స్, బిల్డింగ్స్ ఇవి అమ్మినప్పుడు ఇవి గూడ్స్ కాదు కదా. సో ఇవన్నీ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 కింద మనకి డిఫైన్ చేయబడినాయి అంతే తప్ప సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 కింద మనకి డిఫైన్ చేయలేదు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ ఎసెన్షియల్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి ప్రైస్. టు మేక్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్, ద గూడ్స్ మస్ట్ బి సోల్డ్ ఫర్ సమ్ మనీ. ద గూడ్స్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ అనదర్ గూడ్స్ ఆర్ సమ్ వర్క్. ప్రైస్ ఈజ్ అ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనము ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే మనము గూడ్స్ని ప్రైస్కే ఇవ్వాలి, ప్రైస్కే సెల్ చేయాలి, అంతే తప్పితే వేరే గూడ్స్కి మనము ఇచ్చి వేరే గూడ్స్ తీసుకొని మనం మన దగ్గర ఉన్న గూడ్స్ ఇస్తే అది బాటర్ సిస్టమ్ అవుతుంది, అంతేగాని సేల్ అవ్వదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పని తీసుకొని మనం గూడ్స్ ఇస్తే అది కూడా మనకి ప్రైస్ అవ్వదు అండ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవ్వదు. సో మనము డెఫినెట్గా మనీకే మనము మన గూడ్స్ని అమ్మాలి అని చెప్పి ఈ పాయింట్ చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిఫ్త్ ఎసెన్షియల్, దట్ ఈస్ ప్రైస్. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాము. ఆ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, లైక్ ఇది చిన్న టాపికే. సో మనకి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది రిటర్న్ ఫామ్లో ఉండొచ్చా, ఓరల్ ఫామ్లో ఉండాలా, సో ఏంటి ఖచ్చితంగా రిటర్న్ ఫామ్లోనే ఉండాలా అని ఒక డౌట్ ఉంటుంది. సో అట్లా ఏం లేదు, రిటర్న్ ఫామ్లో అయినా ఉండొచ్చు, ఓరల్ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఖచ్చితంగా రిటర్న్ ఫామ్లోనే ఉండాలి అని చెప్పి ఏమీ లేదనమాట. సో అందుకనే రిటర్న్ అయినా ఓరల్ అయినా ఉండొచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. And this is all about the note point and essential elements of a valid contract of sale. And I hope that you're clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe. And thanks for watching.